నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సెప్టెంబర్ మాసంలో ఈ తొలి దినంలో తొలి గడియలో దేవుని పాదాల చెంత చేరడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి నెల ఒక వాగ్దానం తీసుకుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాటలు నెరవేరుస్తూ మన మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు వినిపింప చేస్తూ వస్తుంది. దేవునికి కృతజ్ఞతలు. మరి ఈ మాసం ఎలా ఉండబోతుంది, ఈ మాసంలో మనం ఏ రీతిగా నడవబోతున్నాం, దేవుని చిత్తం ఎలా ఉండబోతుంది అన్నది వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. ఈ నెల కొరకై దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతా ఉన్నా. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు దావీదు భక్తుడు రాస్తున్న ఈ కీర్తనలో నుంచి ఈ నెల ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఎలా నడిపించబోతున్నారో మనం నేర్చుకుందాం. మొట్టమొదటి వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఎప్పుడు మనము కనిపెట్టుకుంటాము అంటే, ఎప్పుడు సహనం అవసరము అంటే, మనము చేస్తున్న ప్రార్థనలకు వెంటనే జవాబు దొరకలేని పరిస్థితుల్లో, మనము వెళ్తున్న మార్గంలో చాలా రకాల సమస్యల వలయంలో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో దేవుని తట్టు తిరిగి కొన్ని దినాలు ఎలాంటి పరిస్థితిలో మనం వెళ్ళాలి అంటే కనిపెట్టుకోవాలంట. అంటే ఇలా కొన్ని అంశాల్లో మనం ఇలా ప్రార్థన చేయగానే అలా ఆన్సర్స్ వచ్చేస్తాయి. కొన్ని పరిస్థితులు ప్రార్థన ఇంకా నోట్లోంచి ఆమేన్ అనకుండానే దేవుడి దగ్గర నుంచి జవాబులు పొందిన సమయాలు కూడా మనకి చాలా ఉన్నాయి. కొన్ని దినాలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగించిన సందర్భాలు కూడా మన జీవితంలో చాలా ఉన్నాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఎంత ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా, దేవుడు నా మొర వినట్లేదా, ఒకవేళ నేను చేస్తున్న ప్రార్థన దేవుడికి అంగీకారయోగ్యంగా లేదా, ఎందుకు నాకు జవాబు రావట్లేదు అన్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం నడుస్తూ ఉంటాం. మన జీవిత విధానంలో వస్తున్న కొన్ని సమస్యల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి దేవుడు నా ప్రార్థన వినట్లేదా అని. దావీదు భక్తుడి జీవితంలో కూడా కొన్ని శ్రమల గుండా నడుస్తూ ఉన్నప్పుడు దావీదు చెప్తున్న మాట, యెహోవా కొరకు అంటే దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు, దేవుడు నేనున్న పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చేంత వరకు నేను ఎలా ఉంటాను అని చెప్తున్నారంటే, సహనముతో కనిపెట్టుకుంటాను అని చెప్తున్నారు. సహనము, ఇంకొక మాటలో ఓర్పు, ఇంకొక మాటలో నిరీక్షణ కలిగి కొంత సమయం నేను దేవుని సన్నిధిలో ఎదురు చూస్తాను అంటున్నారు. ఆమేన్. ఈ నెల ఎలా ఉండబోతుంది అని మనము దేవుని సన్నిధికి వచ్చి ఉండగా, సో నీకున్న సమస్యలో ఒకవేళ ఇంతవరకు జవాబు రాకపోతే దేవుని సన్నిధిలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకొంత సమయం నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకో, ఎదురు చూడు. అయితే మనం ఏం చేస్తాం, కొంత టైం ఎదురు చూసిన తర్వాత ఇంకా ఓపిక నశించిపోయి, సహనం చచ్చిపోయి మనం చేసే పని ఏంటంటే మన సొంత ప్రయత్నాలు మొదలు పెడతాం కదా. కొన్ని ప్రార్థన చేస్తాము, కొంత సమయం ఎదురు చూస్తాం, తర్వాత మనకి ఇంకా ఏది వర్కౌట్ అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే సొంత ప్రయత్నాలు మొదలు పెడతాం.
కానీ దావీదు ఆ సొంత ప్రయత్నాలు మొదలు పెట్టకుండా దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి కనిపెట్టుకొని ఎదురు చూసే పరిస్థితిలో దావీదు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చదువుతున్నాను చూడండి. ఇదే 40వ కీర్తన 17వ వచనం. 17వ వచనము, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. ఆయనకు కూడా వెంటనే జవాబు రావట్లేదు, కానీ దావీదు చెప్తున్నాడు, దేవా ఆలస్యం చేయొద్దు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నాకు ప్రార్థనకు జవాబు ఇయ్యి అని సొంత ప్రయత్నాలు ఏమి చేయకుండా దేవుని కొరకే, దేవుని జవాబు కొరకే కనిపెట్టుకుని ఉన్నాడంట. ఇది చాలా కష్టతరమైన విషయం కదా. సొంత ప్రయత్నాలు ఏమి చేయకుండా మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేది కొన్ని సిచ్యువేషన్స్లో ఇంపాసిబుల్ అనిపిస్తుంది. గత కొన్ని దినాలుగా నేను నడుస్తున్న మార్గాలు కూడా అలానే ఉన్నాయి. సో చాలా కష్టం. ఎంత విశ్వాసంలో స్థిరంగా ఉందామన్న పరిస్థితులను బట్టి ఆ ఓర్పు సహనం కోల్పోయి, ఇంక నా వల్ల కావట్లేదు నాయన, నేను కనిపెట్టుకోలేకపోతున్నాను, ఏదో చేయండి, ఇంకెంతకన్నా ఆలస్యం చేయొద్దు అని ప్రార్థన చేస్తున్న దినాల్లో నిజంగా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్ త్రూ వెళ్తున్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ సమస్యల గుండా నడుస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, ఆ కష్టం ఎలా ఉంటుందో. సో నా వల్ల కావట్లేదు అని అనుకున్నప్పటికీ దావీదు ఏం చేస్తున్నాడంటే సొంత ప్రయత్నాలు చేయట్లేదు, దేవుని సన్నిధిలోనే కనిపెడుతున్నాడంట. ఈరోజు మనకి దేవుడు ఏం సెలవిస్తున్నారంటే, నీ జీవితంలో ఉన్న సమస్యల వలయంలో నువ్వు దేవుని వైపే చూడు, నీ సొంత ప్రయత్నాలు వద్దు. శ్రమల్లో ఉన్నావా, దేవుని వైపు చూడు. కష్టంలో ఉన్నావా, దేవుని వైపు చూడు. దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు ఓపికగా కనిపెట్టు. ఇది ఈరోజు మనకి దేవుడు సెలవిస్తున్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం నమ్మాలి, కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా దేవుడు నాకు ఆన్సర్ ఇస్తారు. ఆమేన్. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేస్తారు అనే విశ్వాసం, ఆ నిరీక్షణ మనలో ఉంటేనే కనిపెట్టుకోగలుగుతాం. ఆ నిరీక్షణ కోల్పోయినప్పుడు, ఆ విశ్వాసం చెదిరిపోయినప్పుడు ఇంక దేవుని సన్నిధిలో మనం కూర్చోలేం. కానీ దేవుడు చెప్తున్నారు, ఖచ్చితంగా నేను నీ పక్షంగా కార్యం చేస్తాను, కాబట్టి నువ్వు కనిపెట్టుకో, నువ్వు ఓపిక పట్టు, నువ్వు ఎదురు చూడు, నువ్వు దేవుని తట్టే చూడు, నీ సొంత ప్రయత్నాలు వద్దు అని దేవుడు చెప్తా ఉన్నారు. 27వ కీర్తన 14వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 27వ కీర్తన 14వ వచనం. 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయంను నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇక్కడ దావీదు చెప్తున్నారు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని. ఒక్కొక్కసారి మనం అనుకున్న పరిస్థితులు డిలే అవుతున్నప్పుడు, నెరవేర్పు లేనప్పుడు, చూడలేనప్పుడు మనకేమొస్తుందంటే అధైర్యం వస్తుంది, భయం వస్తుంది, గుండె జారిపోయిన ఆ పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దావీదు చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. నీ హృదయంలో ఇప్పుడు నిబ్బరం లేదు, కంగారు ఉంది, టెన్షన్ ఉంది, భయం ఉంది. అయ్యో ఈ సిచ్యువేషన్స్ నుంచి ఇంక నేను బయటికి రాలేనా ఏంటి అన్న ఆలోచనలు నీలో ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నీ హృదయంలో నిబ్బరంగా ఉండి ధైర్యం తెచ్చుకుని దేవుని వైపే చూడు అని దావీదు మనకి చెప్తా ఉన్నారు. ఆయన అలాగే చూశారంట. మరి ఆయన జీవితంలో ఏం జరిగింది అంటే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఈయనకి, ఒక దేవుడితో ఒక మంచి రిలేషన్ ఉంది ఈయనకి. ఏం చెప్తున్నారు, నేను కనిపెట్టుకున్నాను గనుక, నేను ఆయన వైపు చూశాను గనుక
ఆయన నాకు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించెను. అంటే డన్, జరిగిపోయింది. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన విన్నారు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన విన్నారు. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? నాకైతే చాలా ఉన్నాయి. దేవునికి మహిమ. సో మనం ప్రార్థన చేసి 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 మన హృదయ భారం అంతా ఆయన సన్నిధిలో కృమ్మరించి ఒక్క మాట సెలవి నాయనా అని వాక్యం చదివినప్పుడు, ఆ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు, ఎస్, నా ప్రార్థన దేవుడు ఆలకించారు, ఈ వాక్యంలో నుంచి నాకు జవాబిచ్చారు అన్న సందర్భాలు కోకొల్లలుగా, కొన్ని కోట్ల సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. మీ అందరి జీవితాల్లో కూడా ఉండే ఉంటాయి. కానీ కొత్తగా సమస్య వచ్చినప్పుడు కొత్తగా భయం, కొత్తగా టెన్షన్, ఇది ఏమైద్దో అని ఒక బాధ, ఒక ఆందోళన మన హృదయాల్లో వస్తుంది. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయరా అంటే ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు వచ్చిన సమస్య కన్నా ఇది కొంచెం పెద్దదై ఉండొచ్చు, ఇది కొంచెం నిన్ను బాధ పెట్టేదిగా ఉండుండొచ్చు, ఇది నిన్ను కృంగదీసేదిగా ఉండుండొచ్చు, కానీ దేవుడు చేస్తారు. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మొట్టమొదటి మాటగా దేవుడు చెప్తున్నారు, నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో దేవుని వైపు సహనంతో కనిపెట్టుకొని ఉండు. నీ సొంత ప్రయత్నాలు వద్దు. నీ హృదయాన్ని ఉభ్రంగా పెట్టుకో, ధైర్యంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తున్నారు. ఆమేన్. రెండో మాట, ప్రార్థన చేసిన తర్వాత తన జీవితంలో ఉన్న పరిస్థితి నాశనకరమైన గుంటలో నుండి, కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆమేన్. ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంతగా కృంగిపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఆయన నాశనకరమైన గుంటలో పడ్డాడంట. నాశనకరమైన గుంట. ఇంకొక విధంగా చూస్తే, ఈ గుంటలో పడితే ఇంక బయటకు వచ్చే పరిస్థితి లేదు. అది ఎలాంటి గుంట అంటే, నిన్ను సంపూర్ణంగా నాశనం చేసే గుంట. ఇంక నువ్వు బయటకు వస్తావనే నిరీక్షణ లేని భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఇది ఎలాంటిది అంటే, ఈ గుంటలో పడ్డవాళ్ళు ఆ లోపల, ఆ గుంట లోపల అడుగు భాగాన ఎలా ఉందంటే, జిగటగల దొంగ ఊబి ఉందంట. జిగటగల దొంగ ఊబి అంటే మనందరికీ, నాకు తెలిసే ఉండొచ్చు. ఊబి అంటే ఇప్పుడు దాంట్లో పడ్డామంటే అది కిందకి మనల్ని ఇంకా 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 కిందకి లాగుతూనే ఉంటుంది, కానీ పైకి రానివ్వదు. సో మనం ఎంత గింజుకున్నా, ఎంత సొంత ప్రయత్నాలు చేసినా దానిలోంచి మనం బయటికి రాలేం. మన సొంత ప్రయత్నాలు ఎన్ని రకాలుగా మనము ప్రయత్నించినా కూడా బయటికి రాలేని పరిస్థితిని జిగటగల దొంగ ఊబి అంటారు. ఆమేన్. నాశనకరమైన గుంట అంటే, ఈ గుంటలో పడ్డామంటే ఇంక బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవ్వరూ మనకి సహాయం చేసేవారు ఉండరు. అలాంటి పరిస్థితి. సో దావీదు అంటున్నాడు కదా, నేను అలాంటి గుంటలో పడ్డాను. ఆయన జీవిత అనుభవంలో నుంచి ఒక గుంటలో పడ్డాడు ఆయన. తన శరీరానుసారంగా వెళ్ళి పాపం చేసి, ఆ పాపంలో పడిపోయినప్పుడు 1 సంవత్సర కాలము దేవునికి దూరం అయిపోయి, తన జీవితాన్ని నాశనం చేసుకుని, భవిష్యత్ తరాలకి ఆశీర్వాదకరంగా ఉండవలసిన దావీదు తన కుటుంబంలోనే యుద్ధాలతో, పోరాటాలతో భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయాడు. ఒక నాశనకరమైన గుంటలో పడిపోయాడు. ఒక జిగటగల దొంగ ఊబిలో పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు సహనంతో కనిపెట్టుకున్నప్పుడు, పశ్చాత్తాపంతో దేవుడి వైపు చూసినప్పుడు, ఇంకా నా వల్ల కావట్లేదు, బయటికి రాలేని స్థితిలో నుంచి అనుకున్నప్పుడు, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ఏం చేశారంట, ఆయన నన్ను పైకెత్తెను. ఆమేన్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు, నీ జీవితంలో వచ్చిన ఘోరమైన కష్టము, లేకపోతే ఇంక నేను బ్రతకడానికి అవకాశం లేదు అనే ఒక ఘోరమైన విపత్తు, లేదా శ్రమ, లేదా కష్టము, లేదా బాధ, ఇలాంటి ఏ సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళినా
ఆ సిచ్యువేషన్స్లో మనుషులు ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు. నువ్వు ఎవరితో చెప్పినా ఆ సమస్యకు సొల్యూషన్ రాదు. అలాంటి గుంట నిన్ను ఇంక పాతాళానికి తీసుకొని పోవడానికే ఇది వచ్చింది అనుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనకి జవాబు దొరుకుతుంది. ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడంట. ఆమేన్. మరి ఈ నెలలో ఎలాంటి గుంటలు ఉన్నాయో, ఎలాంటి ఊబులు ఉన్నాయో మరి మనకి తెలీదు. సో ఈ వాక్యము మనల్ని ధైర్యపరచడానికే వస్తూ ఉంది. ఒకవేళ దేవుడు చెప్పలేదనుకోండి, మనము ధ్యానం చేసాం కదా లాస్ట్ వీక్లో, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా మీరు ధైర్యం కోల్పోవద్దు. శ్రమలో నేను మీకు జయాన్ని ఇస్తాను. ఈ మాటలు చెప్పాను కాబట్టి మీకు సమాధానం కలుగుతుంది అన్నారు దేవుడు. అంటే ఒకవేళ అది చెప్పకపోతే, శ్రమ వస్తే, దేవుడు చెప్పకుండా శ్రమ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ శ్రమలో కృంగిపోతాం. ఆ శ్రమలో మన హృదయం భయంతో తత్తరిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు ముందే చెప్పారు, మీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, కానీ మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు. ఈ మాటలు చెప్పేశారు దేవుడు ముందే. ఈ నెలలో ఏమో ఎలాంటి మరి ఊబులు ఉన్నాయో, ఎలాంటి గుంటలు ఉన్నాయో నాకు తెలీదు. ఎలాంటి పరిస్థితి అయినా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను పైకి లేవనెత్తుతాను ఆ పరిస్థితిలో నుంచి, నువ్వు భయపడకు అని దేవుడు ముందే చెప్తున్నారు. ఆమేన్. సో ఈ మాటను బట్టి భయపడొద్దు, ఈ మాటను బట్టి భయపడొద్దు. ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో యోబు గారు వెళ్ళారు, ఇలాంటి సిచ్యువేషన్స్లో దావీదు నడిచాడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇర్మియా భక్తుడు నడిచారు. ఇర్మియానైతే లిటరల్గా తీసుకెళ్ళి భయంకరమైన గుంటలో పడేశారంట. ఇర్మియా గ్రంథంలో మీరు చదువుకుంటే 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో భయంకరమైన గుంట అది. ఈయన వెళ్ళి దేవుని మాట ప్రకటించిన కారణాన్ని బట్టి నేను తీసుకెళ్ళి ఒక పెద్ద గుంటలో పడేశారంట. 38వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులో ఇర్మియాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. సో ఒక గుంటలో దింపేశారు, ఆ గుంటలో నీళ్లు లేవు, అక్కడ ఏముందంట? బురద ఉందంట. ఆ బురదలో ఇర్మియా దిగబడ్డాడంట. అంటే ఇంకా దాంట్లో కూరుకుపోయాడు అనమాట ఆయన. ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఆ భయంకరమైన ఆ పరిస్థితుల్లో ఇర్మియా కూరుకుపోయి ఉన్నప్పుడు, ఇంక నేను బయటికి రాలేని, ఇది నా అంతము అని అనుకున్నప్పుడు దేవుడు ఎదల్మియాను పంపించి అక్కడి నుంచి విడిపించి మరలా బయటికి తీసుకొచ్చి బందీ గృహశాలలో నివసింప చేసినట్లుగా మనం చూస్తాం. అంటే మన ముందున్న భక్తులందరూ నిరాశ అనే గుంట, లేక ఒంటరితనం అనే గుంట, లేక శ్రమ అనే గుంట, లేక కృంగుదల అనే గుంట, సంథింగ్ ఏ గుంటలో మనం పడిపోయి ఉన్నామో, మా జీవితం మారదేమో అనే ఒక భయంకరమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈరోజు జీవితమే కదిలిపోయేలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండవచ్చు. ఇంకా మనం నిలవబడ్డానికి ఆధారం లేని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పారు, వారికి తోడైన దేవుడు నేను నీకు కూడా తోడై ఉన్నాను. ఆమేన్. నేను నిన్ను ఈ గుంటల్లో నుంచి పైకి లేవనెత్తుతాను, ఈ ఊబిలో నుంచి పైకి లేవనెత్తుతాను. సో ఆ ఊబిలో పడ్డ వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళంతటి వాళ్ళు బయటికి రాలేరు. వారి సొంత ప్రయత్నాలు ఏవి కూడా పనికిరావు. సో నువ్వేం సొంత ప్రయత్నాలు చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన నన్ను పైకెత్తెను అంటున్నారు. దావీదు తన వల్ల కాలేదు, దేవుని వైపు కనిపెట్టుకున్నాడు, దేవుని వైపు చూశాడు. సో ఆయనే వచ్చి, దేవుడే ఆయన చేయి పట్టుకొని
పైకి లేవనెత్తి ఎక్కడ నిలవబెట్టారంట, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచాను. అంటే తన అడుగు పెట్టడానికి కింద ఆధారం లేని పరిస్థితి అన్నమాట. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చారంట, బండ మీదకి తీసుకొచ్చారంట. ఆమేన్. ఆయన ఒక బండ, ఆయన మనకు ఆధారం, మనకు ఆశ్రయం, మనకి దుర్గము, మనకి కొండ, మనకి కోట. ఆమేన్. ఆయన వైపు చూసిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. ఆమేన్. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నువ్వు ఏ గుంటలో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, నేను నిన్ను పైకి లేవనెత్తుతాను, నీ అడుగులను నేను స్థిరపరుస్తాను. ఎక్కడ స్థిరపరుస్తాను? బండ మీద స్థిరపరుస్తాను. ఎవరి బండ? మనందరికీ సుపరిచితము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆమేన్. ఆ బండ క్రీస్తే. ఎవరి బండ అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. నిన్ను ఆ నాశనకరమైన, అంటే మనం పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి క్రీస్తు అనే బండ పైన మనల్ని స్థిరపరుస్తానని చెప్తున్నారు. క్రీస్తు అనే బండపైన స్థిరపరచబడ్డం అంటే ఇంకా కొంచెం ముందుకు మనం చదివితే కొంచెం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. 4 మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబరుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అయిన అమూల్యమగు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. సో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆమేన్. సో ఈరోజు ఎవరు ఈ బండ మీద స్థిరంగా నిలవబడతారంటే విశ్వసించేవాళ్ళు. ఆమేన్. ఎవరు ఈ బండ మీద స్థిరంగా నిలవబడతారు? క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలిచి ఉండేవాడు ఎవరంటే సంపూర్ణ విశ్వాసంతో దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్న వాళ్ళు స్థిరముగా దేవుని సన్నిధిలో నిలవబడతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు ఒకవేళ నీకు ఎలాంటి నాశనకరమైన గుంటలో నువ్వు ఉన్నప్పటికీ క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలిచి ఉండాలి అంటే నీలో ఉండాల్సింది విశ్వాసము. ఒకవేళ అదే విశ్వాసం నీలో ఉంటే దేవుని వైపే చూడు. ఎలాంటి గుంటలో నుంచైనా దేవుడు లేవనెత్తడానికి శక్తివంతుడు, సమర్థుడు. ఇప్పుడు మనము ఆ పరిస్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత దావీదు భక్తుడు అంటారు కదా, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దావీదు భక్తుడు కీర్తన ఎత్తి పాడుతూ ఉన్నాడంట, క్రొత్త కీర్తన. ఆయన పడిన గుంటలో నుంచి దేవుడు లేవనెత్తిన తర్వాత ఆయన పడిన ఆ స్థితిలో నుంచి దేవుని వైపు తిరిగి సంపూర్ణ విడుదల పొందుకుని క్రీస్తు అనే బండ పైన స్థిరపరచబడిన తర్వాత దేవుడు ఆయన నోట్లో కొత్త గీతం పెట్టారంట. దాన్ని చూసి అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారంట. అంటే దేవుడు నీ జీవితంలో సమస్యలు తీసుకొచ్చేది నిన్ను కృంగదీయడానికి కాదు, కానీ నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలవబెట్టి ఆ గుంటల్లో నుంచి నువ్వు పైకి లేవనెత్తబడిన తర్వాత అనేకుల్ని ప్రభు తట్టు త్రిప్పడానికి
నిన్ను ఒక సాక్షిగా నిలవబెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. ఆమెన్. ప్రైజ్ గాడ్. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనేకులు నమ్మిక ఉంచాలంటే ఫస్ట్ మనం నమ్మాలి. ఆమెన్. మనం నమ్మి స్థిరంగా నిలవబడే స్థితిలోనికి రావాలి. అలా రావాలి అంటే మొదటిగా మనలో ఏముండాలి? సహనం ఉండాలి. ఆమెన్. ఇప్పుడు అది లేదు. దేవుడు ఏమంటున్నారు? సహనం కలిగి ఉండు, కనిపెట్టుకో అంటున్నారు. సో ఈ నెలంతా సహనముతో, ఓర్పుతో ప్రార్థించే వ్యక్తులుగా ఉందాం. దేవుని వైపు మాత్రమే చూద్దాం ఏ పరిస్థితిలో అయినా. సో ఎలాంటి గుంటలో నువ్వు పడినా లేవనెత్తడానికి, ఎలాంటి నాశనకరమైన ఆ గుంటలో ఉన్న చీటగల దొంగ ఊబిలో ఉన్న తిరిగి క్రీస్తు అనే బండపైన స్థిరపరచడానికి దేవుడు మనకి తోడై ఉన్నారు. దేవా నీ కృపచేత నీ వైపు నేను చూస్తున్నాను అని దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకుందాం. తద్వారా దేవుడు అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఇంకా దావీదు చెప్తున్నారు 5వ వచనంలో, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. దావీదుకి తెలుసు దేవుడికి ఆయన పట్ల గొప్ప తలంపులు ఉన్నాయంట, బహు విస్తారమైన తలంపులు ఉన్నాయంట. ఈరోజు మనకు తెలుసా? మనం కూడా గ్రహించాలి. దేవుడికి నీ పట్ల గొప్ప గొప్ప ప్లాన్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చబడడానికి దేవుడు ఆ గుంటల్లో నుంచి నిన్ను పైకి లేవనెత్తి గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు. అందుకే దావీదు అంటాడు, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ఇప్పటికే ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తూ వచ్చారు. అయితే మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. ఇక ముందు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారంట. ఆయన తలంపులు కలిగి ఉన్నారంట, ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నారంట. సో మనము ఈ లోకంలో మన తల్లిదండ్రులో, లేకపోతే మన భర్తో, మన పిల్లలో, అమ్మ నీకోసం నేను ఇలా ఆలోచన చేస్తున్నాను, ఈ నెలలో నీకు ఒక మంచి ఇల్లు కొనిద్దాం అనుకుంటున్నాను అని అన్నారనుకోండి, లేకపోతే నీకు ఒక మంచి కార్ గిఫ్ట్గా ఇద్దామని ఆలోచన చేస్తున్నాను అని అన్నారనుకోండి, లేకపోతే నీకు ఒక ₹1,00,000 నీకు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను, నీ ఇష్టం వచ్చిన షాపింగ్ చేసుకో అని అన్నారనుకోండి, ఒక ఆలోచన ఉంది నా హృదయంలో అని. ఇంకా మన మొహాలు ఎలా ఉంటాయి? వెలిగిపోతూ ఉంటాయి. ఒక చిన్న దానికే, ఈ లోకంలో ఉన్న వాటికే మనం ఇంకా గాల్లో తేలుతూ ఉంటాం అనమాట. అబ్బా, నా బిడ్డకి, లేకపోతే నా భర్తకి, లేకపోతే నా తల్లిదండ్రులకి నా పట్ల ఇన్ని ఆలోచనలు ఉన్నాయా, ఇన్ని తలంపులు ఉన్నాయా, నా కోసం వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారా అనేసి ఎంతో సంతోషపడిపోతాం. దేవుడు చెప్తున్నాడు, నీ పట్ల నాకు బహు విస్తారమైన తలంపులు ఉన్నాయి అంటున్నారు దేవుడు. ఆ మాటకు మాత్రం మనకి ఏం సంతోషం రాదు, ఎందుకంటే ఆయన ప్లాన్స్ ఏంటో మనకు అర్థం కావట్లేదు కాబట్టి. నీకు కారు కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు పిల్లలు కావాలా, నీకు ఏం కావాలో నాకు తెలుసు, నీకు ఏది బెస్టో అది నాకు ఇవ్వడానికి ఒక గొప్ప గొప్ప ప్రణాళికలు నేను నీ పట్ల కలిగి ఉన్నాను. నీకు ఏది అవసరమో అది నేను సిద్ధపరుస్తున్నాను, తగిన సమయం అందు నువ్వు దాన్ని పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు మనం అర్థం చేసుకుంటే దేవుని హృదయపూర్వకంగా ఈ నెలంతా స్తుతించగలుగుతాం. నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తాం. సో ఆయన తలంపులేంటో మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనము నిరీక్షణ కోల్పోతూ ఉన్నాం, భయపడతా ఉన్నాం, బలహీనమైపోతూ ఉన్నాం. సో దేవుడు నీ పట్ల చాలా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారంట. అవి లెక్కకు మించిన కార్యాలుగా ఉండబోతున్నాయి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా దావీదు పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడు ఖచ్చితంగా కాపాడే దేవుడుగా, రక్షించే దేవుడుగా, బలపరిచే దేవుడుగా,
దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నారని ఈ కీర్తనలో అనేక అంశాలు మనం చూస్తాం. ఇంకా ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకవి నా తల వెంట్రుకలకు మించినవి. నా హృదయం అధైర్యపడి ఉన్నది. సో లెక్కలేని అపాయాలు వచ్చినాయంట ఆయనకి, లెక్కలేని అపాయాలు. కానీ వాటన్నింటిలో కూడా ఆయన ఎలా ఉన్నాడు? సహనంతో కనిపెట్టుకుంటా ఉన్నాడు. లెక్కలేని అపాయాలు కలిగిన పరిస్థితుల్లో ఆయన హృదయము భయపడి అధైర్యపడే పరిస్థితిలో కూడా దేవుని తట్టే చూస్తూ ఆయన ప్రార్థిస్తూ దేవుని వైపే దృష్టి పెట్టుకొని ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆయన్ని లేవనెత్తారు. ఆమేన్. ఈ నెలలో ప్రత్యేకంగా ఏంటి ప్రభువా నీ చిత్తం అన్నప్పుడు నాకు అర్థమైన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు దేవుని తట్టు చూస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ పరిస్థితిలోంచి లేవనెత్తుతారు. ఫైనల్ కన్క్లూషన్. ఆమేన్. ఆ పరిస్థితిలోంచి దేవుడు విడిపిస్తారు. దేవుడు నీ నోట కొత్త గీతాన్ని పెడతారు. దేవుని నువ్వు స్తుతిస్తావు, దేవుని నువ్వు ఆరాధిస్తావు. దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను ప్రజల ఎదుట సాక్ష్యముగా నువ్వు వివరిస్తావు. ఆమేన్. ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక్క వాగ్దానం మనకి చాలు. నిజంగా విశ్వసిస్తే నువ్వు సిగ్గుపడే పరిస్థితి దేవుడు రానివ్వను అంటున్నారు. నువ్వు అధైర్యపడే పరిస్థితి వచ్చినప్పటికీ నేను నిన్ను లేవనెత్తుతానని చెప్తున్నారు. ఆమేన్. ఈరోజు దావీదు వలె దేవుని సన్నిధిలో ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్లాన్స్ అండ్ పర్పసెస్ని మనము గుర్తెరిగిన వారముగా దేవుని తట్టు మాత్రమే చూస్తూ విశ్వాసంతో ప్రార్థనతో ఈ నెలంతా జయ జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.